రోజులు వరుసగా జైలు నుంచి అసెంబ్లీ జైలు పోయిన తర్వాత ఆనాడు అన్ని పార్టీలు అప్పీల్ చేసిన తర్వాత ఆనాడు బెయిల్ తీసుకుని పెట్టుకున్న తర్వాత ఆనాడు బలవంత వసూలు ఆయనే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అధ్యక్ష, ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆనాటి రైతాంగం ఇంకా 1300 కోట్ల బకాయిలు రద్దు చేసి మొదటి సంతకం ఫైల్ పైన ఫ్రీ కరెంటు, ఉచిత ఫైల్ పైన కరెంటు, ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది రాష్ట్ర రైతాంగానికి సమైక్య రాష్ట్రంలో. అంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా యావత్ సమైక్య రాష్ట్రానికి ఫ్రీ కరెంటు 9 గంటల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి సరే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ హైదరాబాద్ కేంద్రం ఉన్న కారణంగా అధిక రాబడి కారణంగా సరే గంట 2 రోజులు ఎక్కువ ఇచ్చిండొచ్చు. అయినా 81,000 కోట్ల అప్పు, ఇటు 7 లక్షల కోట్ల అప్పు. అంటే ఇంత జరిగినా కూడా ఇచ్చింది గంట 2 రోజులు ఎక్కించుండొచ్చు. కానీ మొత్తం మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 24 గంటలు మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు కాదు అధ్యక్ష, ఏనాడు కూడా 9 గంటలు 10 గంటలు తప్ప కొన్ని సందర్భాలు ఇచ్చుండొచ్చు. ఇంత ఆదాయం ఉన్నా ఇంత జరిగినా కూడా అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కూడా రైతులు కరెంటు షాకులు కొట్టి వందలాది మంది వేలాది మంది చనిపోయారు. నేను గతంలో ప్రభుత్వం ఉన్న సందర్భం కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం. కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వండి 5 లక్షల 10 లక్షలని చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఒక్కరికి కూడా 1000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి, 1000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. అందుకని ఇప్పుడు మా మధ్య గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అటువంటి రైతాంగానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం ఎక్స్గ్రేస్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలా. ఈ పేటెంట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఈ ఫ్రీ కరెంట్ మొదలైన చెప్పని మీ ద్వారా సభకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష.